ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడమ్మా గాయత్రి, నక్షత్ర చెప్పినట్టు నక్షత్ర గగన్ని కేవలం అభిమానిస్తుంది అంటే అది మొదటి మెట్టు. నువ్వు చెప్పినట్టు నక్షత్ర గగన్ని ఇష్టపడుతుంది అనుకుంటే అది రెండో మెట్టు. ఇక పిన్ని చెప్పినట్టు నక్షత్ర గగన్ ప్రేమలో పడింది అంటే అది మూడో మెట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రేమకి 3 మెట్లుంటాయని భలే చెప్పావమ్మాయి. నువ్వు గాని టీవీలో యాడ్స్ లా అప్పుడప్పుడు పిన్ని నన్ను ఆపుతూ ఉంటుంది. అదంతా నాకు అలవాటైపోయిందిలే. ఇక నీ మాటకొస్తే మా నక్షత్ర ఆ గగన్ని ప్రేమించినా, ఆ గగన్ మా నక్షత్రని ప్రేమించినా అది మా 2 కుటుంబాల మధ్య మరింత పగని పెంచుతుంది. ఉన్న పగ చాలు, ఇంక పెరగకూడదు అంటే దానికి నీ హెల్ప్ కావాలమ్మా. నేనేం చేయగలను ఆంటీ? నువ్వే చేయగలవు. ఆ గగన్ గడి ఫోన్ని నువ్వు కొట్టేయాలి. కొట్టేసిన నెక్స్ట్ మినిట్ మా నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్లోకి వెళ్లేలా నేను ఏర్పాటు చేస్తాను. తన రూమ్లో డ్రెస్ మార్చుకుంటున్న నక్షత్ర ఫొటోస్ని నువ్వు చాటుగా అది గగన్ గడి ఫోన్లో తీయాలి. ఏంటమ్మా షాక్ తిన్నావా? ఇలాంటి షాకులు రోజుకు నేను ఎన్ని తింటానో. సగం కడుపు షాకులతోనే నిండిపోతుంది. పిన్ని, ఇదిగో అమ్మాయి, షాక్ కి బదులుగా కావాలంటే నువ్వు రియాక్షన్ ఇచ్చుకో అమ్మా. ఏ ఏం మాట్లాడుతున్నారంటీ? డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు నక్షత్ర ఫోటోలు నేను తీయాలా? ఆహాహా, కాదు, కొట్టేసిన ఆ గగన్ గడి ఫోన్లోంచి ఫోటోలు తీయాలి. తీస్తున్నప్పుడు మా నక్షత్ర చూసేట్టు ఒక చిన్న సైగ కూడా చేయాలి. కానీ నక్షత్ర చూడకుండా నువ్వు అక్కడి నుంచి మాయం అవ్వాలి. ఆ తర్వాత ఆ ఫోన్ని నువ్వు గగన్కి ఇచ్చేసేయాలి. ఎవరో నా ఫోటోలు తీశారని గగ్గోలు పెడుతూ నక్షత్ర మా దగ్గరకు వస్తుంది. మేము సీరియస్ అవుతూ అందరి ఫోన్స్ చెక్ చేస్తాం. ఆ గగన్ ఫోన్ కూడా చెక్ చేస్తాం. అందులో ఫోటోలుంటాయి. అంతే. అభిమానించే స్టేజ్లో ఉన్నా, ఇష్టపడే స్టేజ్లో ఉన్నా, ప్రేమించే స్టేజ్లో ఉన్నా మా నక్షత్రం మనసు విరిగిపోతుంది. ఇక లైఫ్లో వాడి మొహం కూడా ఎప్పుడు చూడదు. ఇదంతా వినడానికి బాగానే అనిపిస్తుంది, కానీ నేను చేయలేననిపిస్తుంది ఆంటీ. భయం వేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.